వెల్కమ్ టు ఫోకస్. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తెలిదే. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికలపై దృష్టి సారించిన ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఎజెండాలను తెరమీదకు తెస్తున్నాయి. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయగా టీఆర్ఎస్ తాజాగా అభ్యర్థిని ఖరారు చేసింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తెను కేసీఆర్ రంగంలోకి దించడంతో ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. మరి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరి పరం కానున్నదే చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. నామినేషన్ల ఘట్టం దగ్గర పడగానే ఎప్పటిలాగే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలకు ఊహించని ప్లాన్ అమలు చేశారు. పీవీ కూతుర్ని ఎన్నికల బరిలో నిలిపి బీజేపీ కాంగ్రెస్లకు సవాల్ విసిరారు. మరి కేసీఆర్ వేసిన ఎత్తుగడకు ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి? కౌంటర్ అటాక్ కి ఎలా సిద్ధమవుతున్నాయి? మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తామనే ధీమాతో ఉండేవారు బీజేపీ నేతలు. ఇక్కడ పోటీ చేసేందుకు టీఆర్ఎస్ కు కనీసం అభ్యర్థి కూడా లేడని, అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్కు మద్దతు ఇస్తున్నారంటూ విమర్శలు సైతం చేశారు. తమ అభ్యర్థి రామచంద్రరావు గెలుపు నల్లేరు మీద నడకే అన్నంత నమ్మకంతో ఉండేవారు కమలనాథులు. అయితే నామినేషన్లకు ఒక్కరోజు ముందు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభివాణి దేవిని ఎన్నికల బరిలో దించుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించి సంచలనం రేపారు. దీంతో కేసీఆర్ వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఆలోచనలో పడిందే బీజేపీ. పీవీ కూతురుని ఎన్నికల బరిలో నిలపడమంటే మహానీయుడి పీవీని అవమానించడమే అంటూ విమర్శలు చేసిన బీజేపీ వెంటనే రూటు మార్చింది. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు ప్లాన్ బీతో రెడీ అయ్యింది బీజేపీ. కేసీఆర్ అమలు చేస్తున్న పీవీ ఫ్యామిలీ సెంటిమెంటు ఎదుర్కొనేందుకు ఆ కుటుంబానికి చెందిన సభ్యులతో కౌంటర్ అటాక్ కి సిద్ధమైంది. పీవీ కూతురుకు కౌంటర్గా పీవీ మనవడిని రంగంలోకి దింపింది బీజేపీ. బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చేందుకు టీఆర్ఎస్ ప్లాన్ వేసిందని, కుటిల రాజకీయాలతో మహామనిషి పేరు చెప్పి మా కుటుంబాన్ని మోసం చేస్తున్నారంటూ విమర్శలు మొదలుపెట్టారు పీవీ మనవడు ఎన్వి సుభాష్. రామచంద్రరావునే గెలిపించాలంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇక కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త చర్చకు తెరలేపారు. బీజేపీతో జరిగిన ఒప్పందాల్లో భాగంగానే కేసీఆర్ పీవీ కూతురు వాణిని పోటీలో నిలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చడమే కేసీఆర్ లక్ష్యమన్నారు రేవంత్. మరోవైపు పీవీపై గౌరవం ఉంటే మిగతా పార్టీల నేతలు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. ఈ ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది. పీవీ సెంటిమెంట్తో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శిస్తున్నారు. పీవీకి గౌరవం ఇవ్వాలనుకుంటే ఆయన కూతురు వాణికి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై 3 జిల్లాల కీలక నేతలతో చర్చించారు సీఎం కేసీఆర్. సమయం తక్కువగా ఉన్నందున ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని పనిచేయాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. వాణిదేవి ఇప్పటికిప్పుడు అన్ని నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రచారాన్ని కొనసాగించాలని కేసీఆర్ సూచించారు. బలమైన రాజకీయ నేపథ్యం, ఉన్నత విద్యావంతురాలు కావడంతో పట్టభద్రుల స్థానంలో ఆమెకు ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడింది.
టీఆర్ఎస్ పరంగానే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆమె అభ్యర్థిత్వాన్ని సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. వాణీదేవి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆమె గెలుపునకు ప్రతి ఒక్కరూ సాయశక్తులా కృషి చేయాలని ఆదేశించారు. విద్యా సంస్థలు నడిపిన వ్యక్తిగా దేశవ్యాప్తంగా అన్ని అంశాలపై విశేష అనుభవం వాణీదేవికి ఉందని, ఎమ్మెల్సీగా వాణీదేవి సాయశక్తులా సేవ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ పీవీపై సీఎం కేసీఆర్ కు ఎంతో గౌరవం ఉందని, మహోన్నత వ్యక్తి కూతురును ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నిలబెట్టడాన్ని యావత్ తెలంగాణ సమాజం హర్షిస్తుందని పలువురు భావిస్తున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీ స్థానానికి ప్రకటించడం సంతోషకరంగా ఉంది. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెడుతుంది. మహిళను ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వచ్చే నెలలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో రాష్ట్రంలోని దాదాపు సగం నియోజకవర్గాలకు చెందిన పట్టభద్రులు ఓటు వేయనుండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఫలితం రాబట్టుకోవాలనే కోణంలో టీపీసీసీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీఆర్ఎస్ ఈసారి అభ్యర్థిని ప్రకటించకుండా పరోక్షంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతిస్తారనే ప్రచారం నిన్న మొన్నటి వరకు సాగింది. దీంతో బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి రామచంద్రరావు, నాగేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ తన అభ్యర్థిగా సురభి వాణీదేవిని ప్రకటించడంతో ఎమ్మెల్సీ ఎన్నిక రసకందాయాల్లో పడింది. అంతేకాక ఈసారి టీడీపీ కూడా బరిలో దిగుతున్నట్లు ప్రకటించింది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు మద్దతు ప్రకటించిన టీడీపీ ఈసారి నేరుగా తానే రంగంలోకి దిగుతోంది. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రమణను ఎన్నికల బరిలో దింపింది. ఆయనతో పాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధాన అభ్యర్థులందరికీ ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ రెండింటిలో ఒక్క స్థానాన్నైనా ఖచ్చితంగా గెలవాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో తన భవిష్యత్తును పదిలం చేసుకోవడమే తక్షణ కర్తవ్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడమే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ వెలువడిన తరుణంలో తక్షణమే ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. ఆదివారం జరిగే సమావేశానికి ఆయా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన కీలక నాయకులతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు, ఎంపీపీలు, జెడ్పీటీసీల నుంచి బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల వరకు అందరినీ ఆహ్వానించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా సమావేశం జరిగింది. మండల, అసెంబ్లీ, లోక్సభ, జిల్లా స్థాయి నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో పాటు ఎన్నికల ప్రచార సరళిని కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పట్టభద్రులతో గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సమాచారం. ఈ మీటింగ్ల ద్వారా పెద్ద ఎత్తున పట్టభద్రులను కలిసి రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరుద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ప్రచారం చేసి ఓట్లను రాబట్టుకోవాలని యోచిస్తోంది.
మీటింగ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీ మత రాజకీయాలను ఎండగడుతూ కరపత్రాల ద్వారా పెద్ద ఎత్తున పట్టభద్రులోకి వెళ్లాలనేది కాంగ్రెస్ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలు ఇప్పటికే ప్రచార పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో పక్కా కార్యాచరణ ప్రణాళికతో పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గం నుంచి రాములు నాయక్ ను, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి చిన్నారెడ్డిని అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని హర్షవర్ధన్ రెడ్డి అనుకున్నారు. అయితే అధిష్టానం చిన్నారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హైదరాబాద్ స్థానంపై ఆశలు పెట్టుకున్న హర్షవర్ధన్ రెడ్డి రెబెల్గా బరిలోకి దిగేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని, ఇప్పుడు రెబెల్గా పోటీకి దిగవద్దని బుజ్జగించినట్లు సమాచారం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా మార్చి 14న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి టీఆర్ఎస్ తరపున మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పీవీ కుమార్తె సురభివాణి దేవిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నికల బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి మొత్తం 90 నామినేషన్లు దాఖలు కాగా సోమవారం ఒక్కరోజే 47 నామినేషన్లొచ్చాయి. ప్రస్తుత ఎమ్మెల్సీలో పల్లా రాజేశ్వరరెడ్డి, ఎన్ రామచంద్రరావు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీలతో నామినేషన్లు వేసి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ అనుచరులు, మద్దతుదారులతో నామినేషన్లు వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నామినేషన్లో ప్రచారం ఒక ఘట్టమైతే పట్టభద్రులను ఆకర్షించేందుకు అభ్యర్థులు మార్నింగ్ వాక్లతో పాటు పాదయాత్ర, వాహనయాత్రలు చేస్తున్నారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు ఎక్కువగా ఉండడంతో వీరంతా తమదైన శైలిలో ప్రత్యర్థులపై బాణాలు సంధిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తిరిగి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ప్రభుత్వంతో చేయించిన పనులు, ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను గ్రాడ్యుయేట్ల ముందుంచుతున్నారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తమ మద్దతుదారులతో కలిసి 3 జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేపడుతున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు. యువ తెలంగాణ తరపున ఎమ్మెల్సీ బరిలో నిలిచిన రాణి రుద్రమ ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం సాధించారో తాను చర్చలకు సిద్ధమని ప్రకటించింది. మహిళగా తనకు అవకాశం ఇస్తే మండలిలో ప్రశ్నించే గొంతుకవుతానని అంటోంది. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తనదైన శైలిలో అనుచరులతో కలిసి పర్యటిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, సుధగాణి ఫౌండేషన్ చైర్మన్ హరిశంకర్ గౌడ్ ఇలా అభ్యర్థులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియం, అటవీశాఖ పార్కులలో వాకర్స్తో కలిసి ప్రచారం నిర్వహించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. రాష్ట్రంలో 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో నిరుద్యోగులకు ఆశపెట్టి ఓట్లు దండుకుని ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలే తమ ఎజెండా అని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక హీటెక్కింది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి జరిగే ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో ఎదురు దెబ్బతిన్న టీఆర్ఎస్ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు అభ్యర్థిని నిలబెడుతుందా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ అనూహ్యంగా దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవిని తెరపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మరి గెలిపెవ్వరిదన్నది మాత్రం పట్టభద్రులే తేల్చాల్సి ఉంది. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.